మీద పెద్ద మహా విజయం సాధించింది. ఇండియా దానికి సపోర్ట్ చేసింది. కాబట్టి తీవ్రవాది అటాక్ జరిగిన తర్వాతే ఇజ్రాయెల్ దాని మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ధర్మబద్ధంగా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే అది యుద్ధం మొదలుపెట్టింది. కాకపోతే 2 సంవత్సరాల్లో మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ గాజాలో జరిగింది. అదైతే మనం తిరస్కరించలేం. ఆ సమయంలో ఇండియా అనేది గుడ్డిగా లేకుండా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపండి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మోడీ తన దౌత్య విధానంలో ఇది ఒక మహా అద్భుత విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ అక్కడ పశ్చిమాసియాలో ఒక రీజనల్ పవర్గా, ఒక ఆర్థిక, ఒక మిలిటరీ పవర్గా అవతరించింది. ఒకప్పుడు మిలిటరీ పవరే, న్యూక్లియర్ పవరే. కానీ ఈ హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్కి తిరుగులేని మహాశక్తిగా అవతరించింది. దానికి పూర్తిగా సపోర్ట్ చేసింది. కాబట్టి ఇండియాకు కూడా విజయంలో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య బంధం అనేది ఇంకా విడదీయలేని ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటారు, వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఫామ్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేసాం. కాబట్టి ఇజ్రాయెల్ మహాద్భుత విజయం. కాబట్టి ఈరోజు ఇండియా ఎదుర్కొంటుంది ఎన్నో సమస్యలని పరిష్కరించి మనకి హెల్ప్ చేసే శక్తి అక్కడ ఇజ్రాయెల్కు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద